ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి మోదీ ససేమిరా అంటున్నారు. ఇప్పటి వరకు దిగి రావడానికి ఏ కోసైనా సిద్ధం కావట్లేదు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం సాగుతుంటే, పార్లమెంట్లో విపక్షాలు పట్టుబడుతుండగా జంతర్ మంతర్లో విద్యార్థులు పెద్ద స్థాయిలో ఉద్యమిస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి చెవికెక్కుతున్న దాఖలాలు. దాదాపు 3 నెలల పాటు మౌనం దాల్చినటువంటి మోదీ ఎట్టకేలకు 2 రోజుల క్రితం స్పందించారు. పరీక్షా పత్రాల లీక్ అన్నది మహాపాపం అంటూ కామెంట్ చేశారు. అది కూడా బాహాటంగా కాకుండా ఎక్కడో ఆయన వ్యాఖ్యానిస్తే దాన్ని కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి బయటికి వెల్లడించారు. తాజాగా మోదీ మరొక ట్వీట్ చేశారు. అన్నింటికన్నా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో విద్యార్థుల భవిష్యత్తు కన్నా ధర్మేంద్ర ప్రధాన్ తనకు ముఖ్యం అని ఆయన చాటుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఒక మంత్రిని రాజీనామా చేయించడానికి ఇంతగా జాప్యం చేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు దగ్గర నుంచి జిఎంసి బాలయోగ వరకు అనేక మంది వివిధ సందర్భాల్లో పేపర్ లీకేజీకి బాధ్యత వహించారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా రాజీనామా చేశారు. ఇక అంతకుముందు దేశవ్యాప్తంగా అయితే అనేక ఘటనల్లో లాల్ బహదూర్ శాస్త్రి నుంచి మొదలుకొని జార్జ్ ఫెర్నాండెస్ వరకు, నితీష్ కుమార్ వరకు అనేక మంది బాధ్యత వహించి తమ శాఖ పరిధిలో జరిగినటువంటి లోపాలతో రాజీనామా చేసినటువంటి చరిత్ర ఉంది. వీటన్నిటికీ మించి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ హయాంలో కొంతమంది మంత్రుల మీద ఆరోపణలు రాగానే 2G స్కామ్లో డి రాజా, కనిమొళి లాంటి వాళ్ళు, అదేవిధంగా కామన్వెల్త్ స్కామ్ పేరుతో సురేష్ కల్మాడి లాంటి వాళ్ళు, అలాంటి మంత్రుల మీద ఆరోపణలు రాగానే జైలు పాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. అంటే మంత్రులనే ఆరోపణ వచ్చినందుకు జైల్లో పెట్టినటువంటి దేశంలో ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంతగా విఫలమైన, ఎంత ఘోరంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నా రాజీనామా చేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక మందిని విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఆ మంత్రి రాజీనామా చేసిన ఆ పోస్ట్ మళ్ళీ ఉద్యమిస్తున్న విద్యార్థులకేమి ఇవ్వరు. మళ్ళీ అదే ఆర్ఎస్ఎస్, అదే బీజేపీకి చెందిన నేతల్ని ఆ స్థానంలో కూర్చోబెడతారు. అయినా కానీ ఆ ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడానికి ససేమిరా అన్నట్టుగా మోదీ సర్కారు సాగుతోంది. ఇంత యథేచ్ఛగా, ఇంత బరితెగించినట్టుగా మోదీ సర్కారు సాగడం వెనుక అంటే ఉద్యమాలకు, ప్రజాభిప్రాయానికి, ప్రజలతో యువతలో వచ్చినటువంటి ఆవేశానికి, ఆగ్రహానికి కూడా మేము బాధ్యత వహించాం, ఎవరు ఎన్ని చెప్పుకున్నా మా దారి మాదే అనేటువంటి తీరున మోదీ సర్కారు సాగుతున్నటువంటి విషయం మనకి తేట తెల్లమవుతోంది. భారతదేశంలో 2012 సంవత్సరంలో నిర్భయ అనేటువంటి ఒక కేసులో ఒక మహిళను నడి రోడ్డు మీద కొంతమంది దుండగులు రేప్ చేస్తే దాని మీద దేశం యావత్తూ కదిలింది. అనేక రకాలుగా ఉద్యమాలు చేసింది. దాంతో ఢిల్లీలో పార్లమెంటు ముట్టడిని యువత చేపట్టింది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పింది. నిర్భయ లాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఒక చట్టాన్ని రూపొందించింది. నిర్భయ పేరు పెట్టింది. ఇప్పటికీ దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినా అన్నింటికీ నిర్భయ చట్టాన్ని వర్తించి ఆ చట్టం కింద కఠినంగా శిక్షించే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అలాంటి ఉద్యమాల తాకిడితో కేంద్రంలో ప్రభుత్వాలు దిగొచ్చినటువంటి చరిత్ర ఉంది. పార్లమెంటు ముట్టడితో ప్రభుత్వాలు క్షమాపణ చెప్పినటువంటి నేపథ్యం అంతా కలిపి 12 ఏళ్ళు కూడా కాలా. అంతేకాదు లోక్పాల్ కోసం అన్నా హజారే లాంటి వాళ్ళు ఉద్యమిస్తే లోక్పాల్ బిల్లుని ఈ దేశానికి అందించినటువంటి చరిత్ర అంతా 12-13 ఏళ్ల నాటితే. అంటే దశాబ్ద కాలం క్రితం ఈ దేశంలో ప్రజాభిప్రాయం పెల్లుబికితే, యువత ఆగ్రహిస్తే, అదే జంతర్ మంతర్లో, అదే పార్లమెంటు ముందు ఆందోళనకు పూనుకుంటే ఆ సమస్యల మీద స్పందించినటువంటి చరిత్ర భారతదేశ ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఎవరెంత మొత్తుకున్నా, ఎవరెంతగా ఆందోళన చేసినా, ఎంతగా రోడ్డెక్కి నిరసన తెలియజేసినా తాము తగ్గబోం, తమ మాటే ఫైనల్ అన్నట్టుగా ఒక నియంతృత్వ పోకడతో, అహంభావ వైఖరితో కేంద్ర ప్రభుత్వం, మోదీ సాగుతున్నారనేటువంటి విమర్శకి ఈ పరిణామాలన్నీ ఆస్కారమిస్తున్నాయి. విద్యార్థులు అంతగా ఉద్యమించే ప్రారంభ రోజుల్లోనే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఈ స్థాయికి చేరదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా సాగి ఎంతగా విద్యార్థులు అరచి గీపెట్టినా తమకు సంబంధం లేదన్నట్టుగా సాగడంతోనే ఢిల్లీలో ఆ స్థాయిలో ఉద్యమం రాజుకుంది. అంత పెద్ద స్థాయిలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా యువత జెన్జీ నినదించే పరిస్థితి వచ్చింది.
చివరకు ఆ విద్యార్థి ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరసనలు విరమించే ప్రసక్తే లేదని చాటుతోంది. రెండో వైపు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఆసుపత్రిలో ఇంకా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రక్రియ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధం కాకుండా నియంతృత్వ పోకడలతో నిరసనలు అణచివేస్తామనేటువంటి ఒక ఫాసిస్టు లక్షణాలతో వ్యవహరించేదానికి సిద్ధమవుతుందా అనేటువంటి సందేహాలు బలపడుతున్నాయి. ఏమైనప్పుడు కూడా దేశంలో ఇలా ఒక ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికే విద్యార్థులకు మద్దతుగా వివిధ వర్గాలు కలిసి వస్తున్నాయి. అనేక సెక్షన్స్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. అందుకే ఉద్యమం దేశవ్యాప్తం అవుతోంది. రేపు అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం విద్యా సంస్థల బంధు కార్యక్రమం జరగబోతుంది. ఊరు వాడ పెద్ద స్థాయిలో నిరసనలు పెళ్ళుబికపోతున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసిందా అనేటువంటి చందాన సాగేటువంటి వైఖరి ఏమాత్రం సమర్థనీయం కాదు. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోవాలా, వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా చర్యలు ఉండాలా. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అనేటువంటి సంకేతాన్ని పంపించాలా. అట్ట కాకుండా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళను నిందలేసి మరెవరి మీదో ఏదో 4 రకాలుగా సోషల్ మీడియా పోస్టులతో పక్కదారి పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేద్దామంటే మాత్రం చెల్లుబాటు కాదన్నది ఈ దేశంలోనే అనుభవపూర్వకంగా వెల్లడైనటువంటి వాస్తవం. ఇప్పుడు మోదీ సర్కారు కూడా అనుభవంలో నేర్చుకోవాల్సినటువంటి వ్యవహారం.